హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే వ్యూవర్స్ రిక్వెస్ట్ అన్నమాట సో నిన్న కూడా చెప్పాను రీడింగ్ లో వాళ్ళు ఏమడిగారంటే ఈ కనెక్షన్ లో మేము ఉండొచ్చా అంటే ఈ కనెక్షన్ మాకు సరైనదేనా సో మేము వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా ఏంటి అసలు ఈ కనెక్షన్ మంచిదా కాదా మాకు అనేది క్వశ్చన్ అంటే ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే నేను చెప్తాను మీకు క్లియర్గా కొంతమంది ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటారు ఆల్రెడీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉంటారు వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటారు వీళ్ళు తెలుసో తెలియకో వాళ్ళ మాయలో పడతారు పడినాక ఇప్పుడు మీరు వాళ్ళ నుంచి విడిపోలేరు వాళ్ళు కూడా అట్లా అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే మీకు అర్థం కాదనమాట ఈ వ్యక్తి అసలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఏంటి ఆ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వదలట్లేదు ప్లస్ మిమ్మల్ని వదలట్లేదు సో ఈ విధంగా ఏంటంటే మీకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట ఇది అసలు నాకు మంచిదా చెడ్డదా నేను ఇందులో ఉండొచ్చా ఉండకూడదా లేదంటే విడిపోవాలా వెళ్ళిపోవాలా ఎందుకు నేను ఇటువంటి పరిస్థితిలో ఇరుక్కున్నాను అనేది అందరూ చెప్తారనమాట నీకేమి నీకు మంచి లైఫ్ ఉంది నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకు ఇటువంటి వ్యక్తితో నువ్వు సంబంధం పెట్టుకున్నావు అని చాలామంది చెప్తుంటారు సో మీకు ఆ డౌట్ వస్తుందన్నమాట నేను అసలు నిజంగానే నా టైం వేస్ట్ చేస్తున్నానా ఈ వ్యక్తిని నమ్మి అనేది మీ డౌట్ అనమాట ఇంకొంతమందికి ఎలాగంటే మీరు ఏ వ్యక్తితో అయితే కనెక్షన్లో ఉన్నారో ఆ వ్యక్తి అబ్యూజివ్ అవ్వచ్చు డ్రగ్ అడిక్ట్ అవ్వచ్చు లేదంటే అడిక్షన్స్ ఉండొచ్చు డ్రింకింగ్ స్మోకింగ్ డ్రగ్స్ లేదంటే వేరే అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయటము మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవటము మీతోని అంటే కొంచెం చెడ్డగా బిహేవ్ చేయడం మిమ్మల్ని తిట్టడం కొట్టడం లేదంటే ఎంతసేపు వాళ్ళకి సెక్షువల్ డిజైర్సే కానీ మీ మీద ప్రేమ అనేది లేకపోవటము కానీ మీరేంటంటే వాళ్ళని జెన్యున్గా ప్రేమించారు వాళ్ళతో మీకు అటాచ్మెంట్ ఉంది మీకు ప్రేమ ఉంది సో ఇవన్నీ ఆలోచించి మీకు అనిపిస్తుంది అసలు నేను ఈ వ్యక్తితో ఉండేది కరెక్టా తప్ప లేదంటే నా జీవితం ఏమైనా నాశనం అయిపోతుందా వేస్ట్ అవుతుందా అనేది మీ క్వశ్చన్ సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా మీ మైండ్లో ఉంటే గనక మీరు ఇటువంటి కనెక్షన్లో ఉంటే గనక ఈ రీడింగ్ మీకోసం ఫ్రెండ్స్ సో చూడండి ఓకేనా సో నేను షఫల్ చేసినప్పుడు మీ పర్సన్ని తలుచుకోండి వాళ్ళ పేరుని 3 సార్లు మనసులో అనుకోండి వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి అప్పుడు ఈ రీడింగ్ చూడండి ఇంకా నా రీడింగ్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ నొక్కితే కనుక మీకు ఖచ్చితంగా నా వీడియోస్ అనేవి వెంటనే వస్తాయి ఓకేనా ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ఉంది సో మీరు ఈమెయిల్ పెడితే కనుక నేను రిప్లై చేస్తాను రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి ఫ్రీ కాదు మీరు పే చేయగలను అనుకుంటే కనుక అప్పుడు మీరు నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా సరే చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ప్లీజ్ గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళతో ఉండే ఈ కనెక్షను మంచిదా చెడ్డదా అసలు వీళ్ళు కంటిన్యూ అవ్వచ్చా లేకపోతే విడిపోవాలా కార్డ్ నెంబర్ 1 కార్డ్ నెంబర్ 2 కార్డ్ నెంబర్ 3 ఓకే ఆస్క్ యువర్ ఏంజల్స్ నో మెడిటేషన్ బ్రింగ్స్ ద ఆన్సర్స్ ఓకే సో ఏంజల్స్ అయితే చెప్తున్నారు ఈ కనెక్షన్ మీకు మంచిది కాదు మీరు కావాలంటే మీ ఏంజల్స్ని అడగండి మీరు మెడిటేషన్లో కూర్చుంటే కనుక మీకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఈ కనెక్షన్ అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లోనే మంచిది కాదు ఎందుకంటే ఎప్పటికైనా అది మీకు మంచిది కాదు మీ లైఫ్ని మీ వాల్యుబుల్ టైంని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు అనేది ఏంజల్స్ అయితే చెప్తున్నారు మీరు ఇంకా క్లారిటీ కావాలంటే మెడిటేషన్లో కూర్చుంటే కనుక మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతుంది మీరు ఏంజల్స్ని అడగండి అసలు ఏంటి ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇరుక్కున్నాను ఎందుకు ఇలాంటి వ్యక్తితో నేను సంబంధం పెట్టుకున్నాను సో ఆన్సర్ వచ్చి నో ఇది మంచి కనెక్షన్ అయితే కాదండి ఎప్పటికీ దీనికి ఒక క్లోజరు ఒక ఎండింగ్ ఒక సొసైటీలో గుర్తింపు అనేది రాదు సో దాని గురించి మీరు ఊరికే ఈ వ్యక్తి వెనకాతల పడి మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి అనేది ఏంజల్స్ చెప్తున్నారు ఇంకా చూద్దాము కార్డ్స్ జస్టిస్ ద ఎంపరర్
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ఒక డివోర్స్ కేసులో ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఒక పెళ్ళైన వ్యక్తిలాగా అనిపిస్తున్నారండి నాకు. సో పెళ్ళైన వ్యక్తి థర్డ్ పార్టీ అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ ఈ వ్యక్తి మీకు చేద్దాం అనుకుంటే కూడా జస్టిస్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక ఎంపరర్ పొజిషన్లో ఉన్నారు. ఎంపరర్ పొజిషన్ అంటే కనుక ఒక మంచి పదవిలో, మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఇటువంటి వ్యక్తి ఏంటంటే మీ పట్ల వాళ్ళు ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ చూపించి, లేదంటే మీకు న్యాయం చేద్దామని వాళ్ళు కోరుకుంటే కూడా వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఏదైతే వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారో అది మొత్తము పాడైపోతుంది. అంటే సొసైటీలో వాళ్ళకు ఉండే నేము అంతా పోతుందన్నమాట. లేదంటే ఒకవేళ మీ వ్యక్తి కనుక ఇట్లా ఏమీ లేదు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేదు అనుకుంటే కూడా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీతో సంబంధాలు అనేవి తెగిపోతాయి. లేదంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అబండెన్స్ రాదు. అంటే వాళ్ళకి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఫ్యామిలీ వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమైతే ఉన్నాయో అది వాళ్ళకు దక్కకుండా అయిపోతుంది. సో దానికి వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మీ కమిట్మెంట్ ఇవ్వలేరు. వాళ్ళు ఏంటి, మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే చాలా కంట్రోలింగ్గా ఉన్నారనమాట. అంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎలా కావాలంటే మీకు కనెక్షన్ని అలాగ వాడుకుంటున్నారు. అంటే మీరు నాకు తెలిసి ఇన్నోసెంట్ పర్సన్ అయి ఉండొచ్చు, మీరు చాలా అమాయకం అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే వాడుకుంటున్నారు. వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు. వాళ్ళకి కావలసినట్టుగా మిమ్మల్ని ఆడిస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు మీరు ఏ టైంలో ఎలా ఫీల్ అవుతారు, మీ ఎమోషన్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళకి మీరు అంటే ఎలాగా మీరు కరిగిపోతారు. అంటే మీకు నచ్చిన మాటలు వాళ్ళు చెప్పి ఆ మాటల వల్ల మిమ్మల్ని పడేస్తున్నారనమాట. ఈ కనెక్షన్లో ఇంకేమీ లేదండి. వీళ్ళు ఎక్కువ మాట్లాడి ప్రేమగా మాట్లాడి, అంటే వాళ్ళకి తెలుసు స్వీట్ టాకింగ్ అంటారు కదా, ఆ స్వీట్ టాకింగ్ వల్ల ఏంటంటే మీరు ఎంత కోపంలో ఉంటే కూడా వాళ్ళు చెప్పేదంతా మీరు నమ్మేస్తున్నారనమాట. సో ఇలా నమ్మటం వల్ల ఏంటంటే మీకు ఏమి ఉపయోగం లేదు, అంటే చెడు కూడా లేదు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది మంచిదే చూపిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఎప్పుడు చెడు చూపించదు. మీకు మంచి ఫార్చ్యూన్ ఉంది, మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కానీ ఈ వ్యక్తితో అయితే కాదు. ఈ వ్యక్తి మీకు మీరేమైతే అడుగుతున్నారో అది వాళ్ళు ఇవ్వలేరు మీకు. సో ఇవ్వలేని వ్యక్తిని మీరు మాటికి అడుగుతున్నారు, నాకేమిస్తావు, నా కమిట్మెంట్ ఇస్తావా లేదా, లేదంటే నువ్వు థర్డ్ పార్టీని వదిలేస్తావా లేదా. సో ఆల్రెడీ కొంతమందికి వాళ్ళు డివోర్స్ కేసులో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. లేదంటే వాళ్ళు విడాకులు ఇద్దాము అని ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఇక్కడ కొత్తగా పెళ్ళి అవ్వబోతుంది, లేదంటే ఎక్కడో ఎంగేజ్మెంట్ అయింది అనేది కూడా తెలుస్తుంది. లేకపోతే మీ వ్యక్తి ఒక లాయరు, జడ్జి కూడా అయ్యే అవకాశం ఉంది. ఒక బాస్, CEO, మేనేజర్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ డబ్బులకి, పరువు ప్రతిష్టకి, ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మీకంటే కూడా. సో మీరు ఒక అన్వాంటెడ్గా ఎందుకు ఉంటారు వాళ్ళ లైఫ్లో. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన 3 కార్డ్స్ చాలా మంచివి. జస్టిస్, ఎంపరర్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఈ 3 మంచివి. కానీ మనకి ఇక్కడేమో ఏంజల్స్ చెప్తున్నారు, నో ఇది నీకు మంచి కనెక్షన్ కాదు అని చెప్తున్నారు. మంచి కనెక్షన్ ఎందుకు కాదు? ఈ వ్యక్తి కొంచెం నార్సిసిస్టిక్, డామినేటింగ్, కొంచెం ఈగో, వాళ్ళకి చాలా ప్రైడ్. అంటే మీరే చెయ్యాలి కానీ ఈ కనెక్షన్ని ముందుకు లాగాలి, కానీ వాళ్ళ సైడ్ నుంచి 1% కూడా మీకు హెల్ప్ అనేది ఉండదు, సపోర్ట్ అనేది ఉండదు. ఎంతసేపు మీకు కోపం వస్తే మీరే మళ్ళీ వెనక మాట్లాడాలి, లేదంటే మీరు అలిగితే కూడా వాళ్ళు వచ్చి మిమ్మల్ని సంజాయిషి చెప్పే మనిషి కాదు. ఎంతసేపు మీకు మీరే ఫోన్ చేయాలి, మీకు మీరే మెసేజ్లు పెట్టాలి. సో ఈ వ్యక్తి మీరు అనుకున్న వ్యక్తి అయితే కాదు. మీరు పొరపాటు పడ్డారు. మీ మనసులో ఏదైతే ఉందో వాళ్ళని ఆ విధంగా మీరు ఊహించుకుంటున్నారు. కానీ యాక్చువల్గా అయితే ఈ వ్యక్తి అటువంటి మనిషి కాదు. సో మీరేంటంటే ఒక రకంగా ఒక ఎల్లో కలర్ గ్లాసెస్, పింక్ కలర్ గ్లాసెస్ అంటారు చూసారా, అది వేసుకొని చూస్తున్నారు. చూసి ఇతను నా లవ్ ఆఫ్ ద లైఫ్, నా డివైన్ కౌంటర్ పార్ట్, నా సోల్మేటు, నా ట్విన్ ఫ్లేము అనుకొని మీరు సంబరపడిపోతున్నారు.
కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీరు అనుకున్న వ్యక్తి కాదు. ఒకవేళ ఏమన్నా టెంపరీగా మీకు అలా అనిపించిందేమో స్టార్టింగ్లో, కానీ ఈ వ్యక్తి అయితే మీరు అనుకున్న క్వాలిటీస్ ఉండే వ్యక్తి కాదు. వీళ్ళు చాలా డామినేటింగ్, నార్సిసిస్టిక్, మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. వాళ్ళ ప్రైడ్, ఈగో కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు మీకు ప్రయారిటీ, లీస్ట్ ప్రయారిటీ అనమాట. వాళ్ళ ప్రయారిటీస్ చాలా ఉన్నాయి. మేబీ వాళ్ళకి పదవి కావాలి, డబ్బు కావాలి, ఫ్యామిలీ కావాలి. సో ఇవన్నిటి తర్వాతే మీరు, కానీ మీరు ఫస్ట్ ప్రయారిటీ అయితే కాదు. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏమంటే, మిమ్మల్నే ప్రాణంగా చూసుకునే మనిషి దగ్గరికి వెళ్తారా, లేదంటే ఇటువంటి వ్యక్తితో మీరు కంటిన్యూ చేస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఓకే, ఏంజల్స్ అయితే చెప్తున్నారు ఎప్పటికీ కూడా ఈ కనెక్షన్ అనేది హ్యాపీ కనెక్షన్గా అయితే మారదు. ఎందుకంటే ఈ వ్యక్తి తనకు నచ్చిన విధంగానే ఈ కనెక్షన్ నడిపిస్తున్నారు, కానీ మీకు నచ్చిన విధంగా అయితే ఈ కనెక్షన్ నడవదు. సో ముందే మీరు గౌరవంగా మర్యాద నిలబెట్టుకొని మీరు బయటికి వచ్చేస్తే మీకు మంచిది. లేదంటే ఇంకా పరిస్థితులు చాలా ఇంకా దారుణంగా మారుతాయి అన్నమాట. ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఎందుకు ఈ కనెక్షన్ మంచిది కాదు? నా వ్యూవర్స్కి ఈ కనెక్షన్ ఎందుకు మంచిది కాదు? మాకు ప్లీజ్ గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ కనెక్షన్ ఎందుకు మంచిది కాదు? ఎందుకు మా వ్యూవర్స్ ఈ కనెక్షన్లో ఉండకూడదు? ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి? బాగుంటుందా, బాగుంటుందా, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ కనెక్షన్ మంచిది కాదని మీరు చెప్తున్నారు? ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. కింగ్ ఆఫ్ విజ్డమ్, 2 of wisdom, the lovers, ace of charisma, ace of intelligence, 9 of intelligence, page of strength, 3 of charisma, the tower, 7 of strength. Okay, bottom of the deck వచ్చేసి 10 of intelligence. ఓకే, ఈ కనెక్షన్ నాకు తెలిసి ఆల్రెడీ అయిపోయిందండి. కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఈ కనెక్షన్ ఆల్రెడీ అయిపోయింది. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, అసలు ఎండ్ అయిపోయింది ఈ కనెక్షన్. సో ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయి అంటే మీ మధ్య గొడవలు జరిగి చాలా ఘోరంగా మీరిద్దరూ అసలు నాకు తెలిసి కొంతమంది మీరు మీ వైఫ్ హస్బెండ్ గురించి చూస్తున్నారు. అంటే మీ వైఫ్ హస్బెండ్ గురించి అంటే కనుక మీరు ఆల్రెడీ మీకు డివోర్స్ అయిపోయింది, మీరిద్దరు విడిపోయారు, లేదంటే మీరు బ్రేకప్, సెపరేషన్లో ఉన్నారు. ఇది ఆల్రెడీ ఎండ్ అయిపోయిన కనెక్షన్ గురించి మీరు మళ్ళీ అడుగుతున్నారు. అంటే నేను నిజంగా ఈ కనెక్షన్లోకి మళ్ళీ వెళ్ళొచ్చా, నాకు మంచిదా చెడ్డదా అని మీరు అడుగుతున్నారు. ఓకేనా? సో కానీ ఇక్కడ చాలా మంచి కార్డ్స్ అండి. ఇందాక నుంచి కూడా చాలా మంచి కార్డ్సే వచ్చినాయి. కింగ్ ఆఫ్ విజ్డమ్, చాలా ప్రేమించే వ్యక్తి, కానీ ఆల్రెడీ ఒక మ్యారీడ్ వ్యక్తి అయి ఉండొచ్చు. 2 ఆఫ్ విజ్డమ్, మీరిద్దరూ డివైన్లీ గైడెడ్ కనెక్షన్, ఇది సోల్మేట్స్, మీరిద్దరూ ఒకరినొకరు మ్యూచువల్గా లవ్ చేస్తున్నారు. ఇది వన్ సైడ్ లవ్ అయితే కాదు. ద లవర్స్ కార్డు, ఈ 3 కార్డ్స్ కూడా చాలా విపరీతమైన, చాలా ప్రేమను చూపించే కార్డ్స్ అనమాట. అంటే మీరిద్దరూ ఒకరినొకరు అంత ఇష్టపడుతున్నారు, అంత ప్రేమిస్తున్నారు. థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉంది. ఓకేనా? ప్లస్ మీరిద్దరూ ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలనుకుంటారు. ఇంకా దీనిలో ఏం పొరపాటు అయితే నాకు కనిపించట్లేదు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉంది, ఏస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది. సో మీరిద్దరూ క్లారిటీగా మాట్లాడుకొని ఒకరితో ఒకరికి ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఒక చిన్న స్మాల్ కమిట్మెంట్ తోటి, ఒక గిఫ్ట్ తోటి, ఒక స్టేబుల్ అండర్స్టాండింగ్ తోటి, స్టెబిలిటీ తోటి మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటొస్తుందంటే, వాళ్ళు ఎంత ప్రేమించే మనిషి అయితే కూడాను చాలా యాంగ్జైటీ, డిప్రెషను, సొసైటీ వల్ల భయము, మీరు ఎక్కడ వదిలేస్తారో అని ఇన్సెక్యూరిటీ, ఎవరైనా మిమ్మల్ని ఇద్దరిని విడదీసేస్తారేమోనని యాంగ్జైటీ, ఈ వ్యక్తి రాత్రులు పడుకోపోవటము, పోకుండా మీ గురించి ఆలోచించడము, ఏడవటము, కొంతమంది హెల్త్ పాడైపోవటము, ఇవన్నీ కనిపిస్తున్నాయి. 9 ఆఫ్ ఇంటెలిజెన్స్ క్లారిఫైడ్ బై కింగ్ ఆఫ్ విజ్డమ్, క్లారిఫైడ్ బై 9 ఆఫ్ ఇంటెలిజెన్స్. అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే ఇంక వాళ్ళకి అసలు రాత్రి వేళ నిద్ర పట్టట్లేదు అనమాట. అంత టెన్షన్ అయిపోతుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఓకేనా?
ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఇది కొత్త కనెక్షన్ అండి, ఇదేమి చాలా పాత కనెక్షన్ లాగా కనిపించట్లేదు. ఈ వ్యక్తి కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు. ప్లస్ ఈ వ్యక్తి కొంచెము ఇది ఎక్కువ, ఈగో ప్రైడ్ ఎక్కువ, మీకన్నా చిన్న వయసు ఉండొచ్చు ఈ వ్యక్తికి. వీళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు అంతా బాగుంది, కాకపోతే వీళ్ళకి కమిట్మెంట్ ఫోబియా ఉంది. అంటే కమిట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి భయము, కమిట్మెంట్ ఇవ్వాలంటేనే వాళ్ళకి దూరంగా పారిపోతారనమాట. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంకి ఆ నిమిషంలో నిర్ణయం తీసుకుంటారు, అది మంచిదా చెడ్డదా అనేది తర్వాత ఆలోచిస్తారు. అట్లా కొంచెము షార్ట్ టెంపర్డ్ మనిషి, కోపం ఉండే వ్యక్తి, మీతో ఎక్కువగా ఫైటింగ్స్ చేసే వ్యక్తి, ఆర్గ్యుమెంట్స్ చేసే వ్యక్తి. కోపం వచ్చిందంటే నోట్లో ఎంత మాట పడితే అంత మాట అనేస్తారనమాట ఈ వ్యక్తి. దానివల్ల మీ కనెక్షన్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ప్లస్ మీరు ఒకే ఆఫీస్లో పనిచేసే ఇది కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 ఆఫ్ చరిష్మా ఉంది. 3 ఆఫ్ చరిష్మా అంటే ఒక టీం వర్క్, ఒక గ్రూప్, ఒక ప్రాజెక్ట్. ఓకే, ఒక మీ కొలీగ్ అవ్వచ్చు, మీ బాస్ అవ్వచ్చు. సో ఎవరో ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ గానే నాకు కనిపిస్తూ ఉంది. మీరిద్దరు లవర్స్, 3 వచ్చింది. 3 అంటే థర్డ్ పార్టీ ఉంది ఇక్కడ. సో వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంది ఆల్రెడీ, కానీ వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కానీ మీతో న్యూ బిగినింగ్ చేయాలంటే ఆల్రెడీ ఒక టవర్ మూమెంట్ అనేది వచ్చేసింది మీ మధ్యలో. ఒక విధంగా చెప్పాలంటే ఒక కూలిపోయిందనమాట ఈ కనెక్షన్ ఏదైతే ఉందో. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించని విధంగా మొత్తము కూలిపోయి స్మాష్ అయిపోయింది. అంటే మీ ఇద్దరి మధ్య అంత పెద్ద ఫైట్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పర్సన్ చాలా డిఫెన్సివ్గా మారిపోయారు. అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. యాక్చువల్గా అయితే వాళ్ళు ఈ కనెక్షన్ గురించి కూడా నిలబడదామని అనుకుంటున్నారు స్ట్రాంగ్గాను, కానీ ముందు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళని ఈ కార్డు చూసారంటే కనుక వీళ్ళ చేతిలో ఉండే నాన్ వెజ్ కోసమని మిగతావన్నీ వెంట పడుతున్నాయి, వాళ్ళని తినేద్దామని చెప్పేసి. సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. లోకులు అనే మాటలు కానీ, లేదంటే కొలీగ్స్ అనే మాటలు కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనే మాటలు కానీ, సో ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేయలేకుండా ఉన్నారనమాట. సో దానికోసమని వాళ్ళు చాలా డిఫెన్సివ్గా మారిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు మీతో కనెక్షన్ను కంటిన్యూ చేయాలని వాళ్ళకి ఇష్టం లేదు. ఆల్రెడీ ఎండ్ అయిపోయింది 10 ఆఫ్ ఇంటెలిజెన్స్. సో ఆల్రెడీ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. సో వాళ్ళు ఏంటంటే ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మీ వల్ల వాళ్ళు చాలా మందిని కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు మీ కనెక్షన్కి ఎస్ అని చెప్తే గనక మొత్తం కనెక్షన్లు అన్నీ పోతాయన్నమాట. వాళ్ళకి నష్టం రావటము ఇవన్నీ జరుగుతాయన్నమాట. సారీ అండి, వేరే కాల్ వచ్చింది. ఓకే, సో ఈ పర్సన్ చాలా డిఫెన్సివ్గా ఉన్నారనమాట. వాళ్ళు ప్రస్తుతానికి మీ గురించి ఎక్కువ ఆలోచించాలి అనుకోవటం లేదు. ఎందుకంటే మీ గురించి ఆలోచించినప్పుడల్లా వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది. మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారో వాళ్ళకి నిద్ర లేకుండా అయిపోతుంది. టెన్షను, ఏడుపు, బాధ, యాంగ్జైటీ, డిప్రెషను, వాళ్ళ పని మీద వాళ్ళ ధ్యాస ఉండట్లేదు. సో దానివల్ల ఏంటంటే అసలు మిమ్మల్ని తలుచుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని తలుచుకునే కొద్దీ వాళ్ళకి బాధ. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఉంది మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, కానీ మీతో న్యూ బిగినింగ్ చేశారంటే కనుక మొత్తం కూలిపోద్ది. వాళ్ళ ఏదైతే ఉన్నాయో పేరు ప్రఖ్యాతులు కానీ, డబ్బులు కానీ, ఏదైతే ఉందో అది మొత్తం నాశనం అయిపోతుంది. అందుకనే వాళ్ళు భయపడుతున్నారు. సరే, ఇంకా మనము కొన్ని కార్డ్స్ చూద్దాము, క్లారిటీ వస్తుంది. మీ ఇద్దరి మధ్యలో మాత్రము ఏదో అనుకోని గొడవలు అయితే జరిగాయండి. ఒకరినొకరు చాలా చెడ్డ మాటలు అనుకున్నారు. అది ఎలాగంటే ఇంకా మనసు విరిగిపోయి ఇద్దరు దూరం అయిపోయారు. కానీ మీకు ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంది, లేదు ఈ కనెక్షన్ ఇలా ఎండ్ పోకూడదు, ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి అనేది మీకు మనసులో ఎక్కడో ఒక ఆశ ఉంది అన్నమాట. కానీ మీ వ్యక్తికి ఏంటంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఇంకా నేను భరించలేను అన్నట్లుగా అయిపోయారు. చూసారా, మళ్ళా 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అండి. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ మీ కొలీగ్ కానీ, మీ బాస్ కానీ, మీ మేనేజర్ కానీ అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే నాకు ఎక్కువ అదే కనబడతా ఉంది. బిజినెస్ పార్ట్నరు, టీం వర్క్, ప్రాజెక్టు, ఇవే కనిపిస్తూ ఉన్నాయి నాకు. ఓకే,
6 of cups, 3 of pentacles, the star. కార్డ్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయండి, కానీ మీది ఎండ్ అయిపోయిందనే అనిపిస్తుంది కనెక్షన్. నైట్ ఆఫ్ సోర్డ్స్ చూసారా, మళ్ళీ 10 of cups వచ్చింది, 10 of swords వచ్చింది. మాటికి ఇది ఎండింగ్నే సూచిస్తూ ఉంది. 8 of pentacles. చూస్తా అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తాను. ఓకే, హ్యాంగ్డ్ మ్యాన్, 7 of pentacles, the lovers, 10 of pentacles, queen of cups, the devil, 9 of wands. ఓకే, సో ఈ వ్యక్తి మీరే రావాలి, మీరే యాక్షన్ తీసుకోవాలి, ఈ కనెక్షన్ మీరే ముందుకు నడిపించాలి అనేసి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రైడ్ ఈగో వల్ల వాళ్ళు మీ దగ్గరికి రావట్లేదు. వాళ్ళు చాలా డిఫెన్సివ్గా ఉన్నారు, చాలా బౌండరీస్ పెట్టేసుకున్నారు. అంటే మీరు ఇంక ఎట్టి పరిస్థితుల్లోనే వీళ్ళు కాంటాక్ట్ అవ్వలేరనమాట. ఆ విధంగా వాళ్ళు చుట్టూరా బౌండరీస్ పెట్టేసుకున్నారు. సో మీరు నిజంగా వెళ్ళి క్షమాపణ చెప్పి వాళ్ళ కాళ్ళమే పడాలంటే కూడా వాళ్ళు ఆ అవకాశం మీకు ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు ఏదో ఒకలాగా మీరు వచ్చేస్తారని వెయిట్ చేస్తున్నారు. అలాగా మీ కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తుందేమో అని చెప్పేసి అలా వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి చాలా అలసిపోయారు కూడా మీ పర్సన్. చాలా పెయిన్ఫుల్గా ఉంది వాళ్ళకి చాలా కోపంగా కూడా ఉంది. మీరంటే చాలా కోపంగా ఉంది. ఏం జరిగింది అనేది నాకు తెలీదు, చాలా కోపంగా కూడా ఉంది. మీరు ఏదో గొడవ పెట్టారు, మొత్తం అందరికి పబ్లిక్గా అందరికి తెలిసిపోయినట్టుంది. సో వాళ్ళకి అది అవమానమైంది. దానివల్ల చాలా కోపంగా ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. మీ గురించి మదన పడుతున్నారు, మిస్ అవుతున్నారు మిమ్మల్ని. యాక్చువల్గా చెప్పాలంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. కానీ వాళ్ళ ఈగో ప్రైడ్ వల్ల రాలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఈ పర్సన్కి అయితే కంప్లీట్గా వాళ్ళ డబ్బులపైనే ఉందండి ధ్యాస. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, డబ్బులు సేవింగ్ చేస్తున్నారు. వాళ్ళు స్టక్ అయిపోయారు అనమాట. ఎక్కడికి కదలలేరు. అసలు మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళు రాలేరు. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఈ ఆఫీసు, డబ్బులు, మీ కనెక్షను లింకప్ అయి ఉన్నాయండి. అది మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇది ఎంతవరకు రిజనేట్ అయింది మీకని. ఇది ఎక్కడో అలా లింకప్ అయింది. మీరు చిన్నప్పుడు స్నేహితులు అవ్వచ్చు, మీరు రీకన్సిలియేషన్ కోరుకుంటూ ఉండొచ్చు, లేదంటే మీరిద్దరూ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళా కలిసి ఉండొచ్చు. సో మీరు చాలా ఇన్నోసెంట్ ప్యూర్ లవ్ అని చెప్పొచ్చు. మీ ఇద్దరిది కూడా చాలా మంచి స్వచ్ఛమైన ప్రేమ అని చెప్పొచ్చు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏది ఆశించకుండా చాలా మంచిగా ఉండే ప్రేమ ఇది. కానీ ఈ వ్యక్తి స్టక్ అయిపోయారు, ఏ యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో లేరు. దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అడ్మైర్ చేస్తున్నారు. సో ఈ ప్రేమ అనేది రోజు రోజుకి గ్రో అవుతుంది, అది వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ద లవర్స్ కార్డ్ చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని రోజు చూస్తున్నారు. మీ ఆఫీసులో ఉంటే గనక, కొలీగ్ అయితే గనక వాళ్ళు మీ మీద ఒక కన్నేసి పెట్టారు, మిమ్మల్ని రోజు అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే ధైర్యం చాలట్లేదు. వాళ్ళకి తెలుస్తుంది ఇది స్పిరిచువల్ కనెక్షను, మేమిద్దరము కలవడం అనేది విధి నిర్ణయించింది, యూనివర్స్ మమ్మల్ని ఇద్దరిని కలిపింది, ఏంజల్స్ కలిపారు, ఈ కనెక్షన్ని ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే చాలామందికి ఇక్కడ మ్యారీడ్ పర్సన్ కనిపిస్తూ ఉన్నారు. 10 of Pentacles. ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. లేదంటే మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యి మీరు విడిపోయారు. మీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇది లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు. మీరిద్దరూ కలవడానికి లేదు, దూరంగా ఉన్నారు. మీరు ఒకరినొకరు దూరం నుంచి చూసుకుంటున్నారు. స్టేటస్లు, ఎప్పుడు ఆన్లైన్ ఉంటారు, ఎప్పుడు ఆఫ్లైన్ ఉంటారు. సో వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవటము, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవటము, ఇవన్నీ జరుగుతున్నాయి మీ లైఫ్లో. కానీ అసలు ఈ మాటలు అనేవి జరగట్లేదు. కానీ ఈ వ్యక్తికి ఎలాగో ఒకలాగా మీ దగ్గరికి రావాలి, చాలా ఫాస్ట్గా వచ్చి మీకు మొత్తం క్లారిఫై చేయాలి, క్లారిటీ ఇవ్వాలి. మీకు అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు మనసు విప్పి మీతో చెప్పాలి
అని అయితే ఈ వ్యక్తి అనుకుంటున్నారు. కానీ అలా రావటం వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది. పెద్ద గొడవ అయితే జరుగుతుంది, అది ఖచ్చితము. గొడవ జరిగే అవకాశం అయితే ఉంది. మీ ఇద్దరి మధ్యలో చిన్న ఫైట్ అయ్యి మళ్ళా ఇద్దరు కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఒక సింగిల్ మదర్ అయ్యే అవకాశం కూడా ఉందండి. మీరు సింగిల్గా పిల్లలు పెంచుతా మీకు డివోర్స్డ్ అయి ఉండొచ్చు మీరు. సో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా ప్రేమమూర్తిగా చూసారా. ముందు స్ప్రెడ్లో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీరిద్దరే యాక్చువల్గా చెప్పాలంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. మీ ఇద్దరు ఒకరికొకరు దేవుడు నిర్ణయించాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోయారు. ఎక్కడో ఇక్కడ బ్యాక్ స్టాబింగ్ జరిగిందండి. మీ వ్యక్తి అయితే చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు ఈ కనెక్షన్లో. ఏంటి, మీరు ఏదో మోసం చేశారు, వాళ్ళని బ్యాక్ స్టాబింగ్ చేశారు, అందరి ముందు అవమానం చేశారు అనేది వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంది. అది వాళ్ళు అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నన్ను ఇంత అవమానిస్తారా వీళ్ళు అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ అలాగని మిమ్మల్ని వదలలేరు. ఎందుకంటే అటాచ్మెంట్, ఈ డెవిల్ ఉంది కదా, సో అడిక్షన్. మీరిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేరనమాట. ఆ డెవిల్ మిమ్మల్ని ఇద్దరిని చైన్తో కట్టిపడేసింది. అంత ప్యాషను, అంత అట్రాక్షను, ఫిజికల్ అటాచ్మెంట్. ఒకవేళ ఆల్రెడీ మీరు ఎప్పుడైనా ఫిజికల్గా సెక్షువల్గా కలిసి ఉంటే కనుక ఆ వ్యక్తి ఆ విషయాలు మర్చిపోలేకపోతున్నారు. మళ్ళీ మళ్ళీ కావాలి, నేను ఈ వ్యక్తితో ఉండాలి, రాత్రి పగళ్ళు మీ గురించి ఆలోచించడం, నిద్ర లేకుండా అలాగా ఎదురు చూడటము. ఈ లవర్స్ డెవిల్ చూసారంటే రెండు ఆపోజిట్, ఓకే. కానీ ఈ రెండు మీ కనెక్షన్లోనే ఉన్నాయి. ఈ లవర్స్ని వచ్చి ఏంజిల్ కాపాడుతూ ఉంది, ఈ డెవిల్ వచ్చి వీళ్ళిద్దరిని కట్టుబడేసింది. చూసారా. సో మీ కనెక్షన్లో రెండు ఉన్నాయి, మంచి ఉంది, మీ కనెక్షన్లో చెడు ఉంది. ఒకవైపు సన్ ఉంది, ఒకవైపు మూను. సో ఒకవైపు దేవుడు, ఒకవైపు దెయ్యము, ఆ రెండు ఉన్నాయన్నమాట మీ కనెక్షన్లో. సో దానివల్ల ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇది మీ కనెక్షన్, మీకు ఇంత కష్టపడి ఇంత బాధలు పడి ఉండాల్సిన అవసరం లేదు, ఈ కనెక్షన్ మీకు అంత మంచిది కాదు, మీరు ఎప్పటికైనా నిర్ణయం తీసుకొని మీరు వేరే దారి చూసుకోవడం మంచిది. ఎస్, మీరు చెప్పేది కరెక్ట్, ఇది మ్యూచువల్ లవ్, ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఇది ప్రేమ చాలా డివైన్లీ గైడెడ్, అన్నీ కరెక్టే. కానీ మీ ఇద్దరికి పడట్లేదు, మీ ఇద్దరికి మీ కంపాటబిలిటీ లేదు. ఒకరినొకరు ఎంతసేపు మీరిద్దరు కలిసినంతసేపు ఏంటి గొడవలు, మీరు వాళ్ళని అనుమానించడం, వాళ్ళు మిమ్మల్ని అనుమానించడం, మీరు ఒక మాట అంటే వాళ్ళు 10 మాటలు అనడం. సో ఇవన్నీ ఏంటంటే ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి, ఎప్పటికీ ఈగో క్లాషెస్ అనేవి ఉంటాయి. ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, కలుస్తారు విడిపోతారు, కలుస్తారు విడిపోతారు. సో మీకు ఓకే, ఈ లైఫ్ లాంగ్ ఈ టామ్ అండ్ జెర్రీలా మేము కొట్టుకుంటూ బతికేస్తాము అంటే మీ ఇష్టం. లేదు, నాకు ప్రశాంతమైన జీవితం కావాలి, నాకు ప్రేమ కావాలి, ఈ వ్యక్తి మొత్తం నాకే కావాలి అని మీరు అనుకుంటే కనుక ఈ కనెక్షన్ మీకు సొంతం కాదు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, వేరే ప్రయారిటీస్ ఉన్నాయి. సో మీరు పాజిటివ్గా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటే కనుక ఈ వ్యక్తి మీకు సరైన వ్యక్తి కాదు, ఓకేనా. సో ఇది నేను చెప్పాల్సింది అంతా చాలా క్లియర్గా చెప్పాను. ఏంజల్స్ చెప్పాల్సినవి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా నిర్ణయం అనేది మీ చేతిలో ఉంది, ఓకేనా. సో ఇదండి ఇవాళ రీడింగ్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.